హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గాయత్రిని పెళ్లి చేసుకున్నాడని మాధవని కొట్టబోయిన తాయారు. మాధవని కాపాడడం కోసం ప్రాణాపాయంలో పడ్డ మహాలక్ష్మి. అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే మహాలక్ష్మి గాయత్రి గురించి, మాధవ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మాధవ మనసులో గాయత్రి మీద ఎంత ప్రేమ ఉందో మహాలక్ష్మికి అర్థమవుతుంది. అంతేకాకుండా గాయత్రి కూడా మాధవని ఎంతలా ప్రేమిస్తుందో మహాలక్ష్మికి తెలుస్తుంది. ఎలాగైనా పెద్దిని గాయత్రిని ఒకటి చేయాలి. వాళ్ళ జీవితాలని వాళ్ళే అన్యాయం చేసుకుంటున్నారు. ఇష్టం లేని పెళ్లి చేసుకొని గాయత్రి సంతోషంగా ఉండలేదు. గాయత్రి పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే పెద్ది కూడా తట్టుకోలేడని అనిపిస్తుంది. ఈ కుటుంబం కోసం ఇంత చేసిన పెద్ది కోసం ఏదైనా చేయాలి. ఏం చేయాలి? గాయత్రిని ఎలాగైనా పెద్దికి దగ్గర చేయాలి అని మహా అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే చక్రి ఎక్కడికి వస్తాడు. మహా అదే పనిగా ఆలోచించడం చూసి, ఏంటండి ఇంత టైం అవుతున్నా ఇక్కడున్నారేంటి, పదండి వెళ్ళి పడుకోండి అని అనగానే ఇక మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటండి ఏ విషయం గురించో చాలా డీప్గా ఆలోచిస్తున్నట్టున్నారు అని అనగానే అవును అని అంటుంది. ఏ విషయం గురించి అని అడగగానే అప్పుడు మహాలక్ష్మి, మీకేమీ పట్టినట్టు ఉండదా? ఇంట్లో ఇంత జరుగుతుంది, పాపం పెద్ది అంతలా బాధపడుతున్నారు. ఇంకా ఏ విషయం గురించి ఆలోచిస్తాను? పెద్ది గురించి, గాయత్రి గురించి ఆలోచిస్తున్నాను అని అంటూ ఉంటే ఇక చక్రి అయితే షాక్ అయిపోతాడు. ఏంటండి ఇప్పుడు అన్నయ్య గురించి, గాయత్రి గురించి ఏం ఆలోచించాలి? అది వదిలేయండి అని అనగానే అది కాదండి, ఈరోజు గాయత్రి మన ఇంటికి వచ్చింది కదా అని అనగానే వచ్చింది. మీ పెళ్ళయ్యాక చాలా తక్కువగా వస్తుంది. ఇంతకు ముందు అయితే రోజు వచ్చేది. ఇంకా 2 రోజులు పోతే ఇక పెళ్లి చేసుకొని అత్తవారింటికి వెళ్ళి ఇక రాకుండా పోతుంది అని అనగానే ఇక మహాలక్ష్మి, లేదండి గాయత్రికి ఆ పెళ్ళి జరగకూడదు అని అనగానే ఏంటండి మీరు అనేది అని అంటాడు. అవును, మనం ఒక పని చేస్తే అని అనగానే ఏం చేయాలి అని చక్రి అంటాడు. పెద్దికి గాయత్రికి మనం పెళ్లి జరిపిద్దాం అని అనగానే చక్రి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు? గాయత్రికి అన్నయ్యకి పెళ్లి జరిపించడమా అని అనగానే అవునండి, పాపం పెద్ది ఎంతో చేశాడు, మీకోసం ఎంతో కష్టపడ్డాడు. అలాంటి పెద్ది కోసం మనం కూడా ఏదో ఒకటి చేయాలి కదా. పెద్ది ఏ రోజు కూడా దేనిపైన మనసు పడి ఇది నాకు కావాలి అని మీతో చెప్పి ఉండడు. కానీ ఇప్పుడు గాయత్రిని పెద్ది కావాలనుకుంటున్నాడు. గాయత్రిని వదులుకుంటే పెద్ది తట్టుకోలేడు, అటు గాయత్రి కూడా భరించలేదు. అందుకే మనమే ఎలాగైనా పెద్దికి గాయత్రికి పెళ్లి జరిపించాలి అని అనగానే ఇక చక్రి షాక్ అయిపోతాడు. అది జరిగే పని కాదండి, మా అత్త గురించి మీకు తెలుసు కదా, గాయత్రి ఏమో అత్తని కాదని రాలేదు, అలాంటప్పుడు వాళ్ళకి పెళ్ళి ఎలా జరిపిస్తాం అని అనగానే మహాలక్ష్మి చక్రికి ఒక ప్లాన్ని చెప్తూ ఉంటుంది. మహాలక్ష్మి అదంతా చెప్పగానే ఇదంతా అయ్యే పని అంటారా అని అనగానే చూడండి, మనం ఏదైనా ప్రయత్నిస్తేనే కదా అందులో సక్సెస్ వస్తుందో లేదో అని తెలిసేది. మన ప్రయత్నం మనం చేద్దాం అని మహా చెప్పగానే సరే అయితే మీరు గాయత్రితో మాట్లాడండి, పెళ్ళి కావాల్సిన ఏర్పాట్లన్నీ మేం చేస్తాము, కానీ అన్నయ్యను కూడా మీరే ఒప్పించాలి అని అనగానే సరే, పెద్ది నా మాట కాదనడని నమ్మకం ఉంది, మనం రేపు ఇదే పని మీద ఉండాలి, మీ తమ్ముళ్ళకు కూడా ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పండి అని అనగానే ఇక చక్రి అలాగేనండి అని లోపలికి వెళ్ళిపోతాడు. ఇక మహాలక్ష్మి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఎలాగైనా రేపు పెద్దికి గాయత్రికి పెళ్లి జరిపించాలి, వాళ్ళ ప్రేమని గెలిపించాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఉదయం కాగానే మహాలక్ష్మి గాయత్రితో మాట్లాడడం కోసమే గుడికి వెళ్ళి గాయత్రి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలోనే గాయత్రి రోజులాగానే మొక్కు తీర్చుకోవడం కోసం గుడికి వస్తుంది. గాయత్రి గుడికి రాగానే మహా గాయత్రిని చూసి
ఏంటి ఈరోజు ఒక్కదానివే వచ్చావు, మీ అమ్మ రాలేదా అని అనగానే పెళ్లి పనుల మీద అమ్మ వాళ్ళు చాలా బిజీ అయిపోయారు, అందుకే మొక్కు తీర్చుకోవడం కోసం ఇక్కడికి నేను ఒక్కదాన్నే వచ్చాను అని అనగానే ఇక మహా అమ్మయ్య గాయత్రి ఒక్కతే ఇక్కడికి వచ్చిందన్నమాట, ఇంకా నా పని ఈజీ అవుతుంది అని మహా అనుకుంటూ ఉంటుంది. ఇక గాయత్రి ఏంటి మహా నాతో ఏదైనా చెప్పాలా అని అనగానే అవును గాయత్రి నీతో మాట్లాడాలి అని అంటూ ఉంటే ఏంటో చెప్పు అని అంటుంది. నువ్వు పెద్దిని మర్చిపోయి సంతోషంగా ఉండగలవా అని అనగానే ఇక గాయత్రి కన్నీళ్ళు పెట్టుకుంటూ లేదు మహాలక్ష్మి, నేను నా ఊహ తెలిసినప్పటి నుండి బావని నా భర్తగా ఊహించుకున్నాను, అలాంటిది బావని కాకుండా వేరొకరిని పెళ్లి చేసుకొని ఎలా సంతోషంగా ఉంటాను అని గాయత్రి చెప్పగానే ఇక మహా మరెందుకు ఇష్టం లేని ఆ పెళ్లి చేసుకోవాలి అని అంటుంది. మరేం చేయమంటావు, మా అమ్మ నాన్నని ఎదిరించి పారిపోయి పెళ్లి చేసుకునే ధైర్యం నాకు కానీ మా బావకు కానీ లేదు, అందుకే మా జీవితాలు ఇంతే అని అనగానే ఇక మహా లేదు గాయత్రి అలా జరగడానికి వీల్లేదు, మీకు ఒకరి మీద ఒకరికి చచ్చేంత ప్రేమ ఉంది, మీ ప్రేమ ఇలా విఫలం కావద్దు, అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అని అనగానే ఏంటి మహాలక్ష్మి అని గాయత్రి అడుగుతుంది. గాయత్రి మీ పెళ్ళి నేను చేస్తాను, నేనే నీకు పెద్దికి దగ్గరుండి పెళ్లి జరిపిస్తాను, ఎప్పుడో కాదు ఈరోజే ఇదే గుళ్ళో ఇదే దేవుడి ముందు నీకు పెద్దికి పెళ్ళి నేను చేస్తాను, ఎవరు అడ్డొచ్చినా నేను చూసుకుంటాను, నువ్వు మాత్రం ధైర్యం చేయాలి గాయత్రి అని అనగానే గాయత్రి షాక్ అయిపోతుంది. ఏంటి మహాలక్ష్మి అని అంటూ ఉంటే చూడు గాయత్రి ఇంకా మన దగ్గర టైం లేదు, నీకు పెళ్ళి కూడా దగ్గర పడింది, అందుకే నా మాట విని పెద్ది కోసం వచ్చేయి అని అనగానే ఇక గాయత్రి కూడా ఆలోచించి అలాగే మహాలక్ష్మి బావ కోసం నేను ఇప్పుడు ఏదైనా చేస్తాను, బావ నాకు కావాలి, బావ ప్రేమ నాకు దక్కాలి, నువ్వు చెప్పినట్టుగానే ముహూర్తం టైంకి నేను వచ్చేస్తాను అని అనగానే మహాలక్ష్మి చాలా సంతోషపడుతుంది. నాకు తెలుసు గాయత్రి నువ్వు పెద్ది కోసం ఏమైనా చేస్తావని, టైం గుర్తుంది కదా, వెంటనే ముహూర్తం టైంకి పెళ్లి కూతుర్లా రెడీ అయ్యి నువ్వు ఇక్కడికి రావాలి అని అనగానే ఇక గాయత్రి సరే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక మహా అమ్మయ్య గాయత్రిని ఒప్పించాను, ఇక పెద్దిని కూడా ఒప్పించాలి అని ఇక మాధవ దగ్గరికి వెళ్తుంది. మాధవ సైడ్ దగ్గర పని చేసుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే మహాలక్ష్మిని చూసి మహా నువ్వేంటమ్మ ఇక్కడ అని అనగానే పెద్ది మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి రండి అని అనగానే ఇక మాధవ ఎక్కడికమ్మా నాకు ఇక్కడ పనులున్నాయి అని అంటూ ఉంటే పర్వాలేదు పెద్ది ఇది అన్నిటికంటే ముఖ్యమైన పని, ఈ పని ఈరోజు కాకపోతే రేపు చేసుకోవచ్చు రండి అని మాధవాన్ని చెయ్యి పట్టుకొని ఇంటికి తీసుకొస్తుంది. ఇక మాధవ ఏంటమ్మా ఏ విషయం మాట్లాడాలి అని అనగానే మీకు గాయత్రికి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను పెద్ది అని అనగానే మాధవ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అమ్మ మహాలక్ష్మి ఏంటమ్మా ఏమంటున్నావు నువ్వు అని అనగానే అవును పెద్ది మీరు గాయత్రిని మనసులో నుండి తీసేయలేకపోతున్నారని, తనని తన జ్ఞాపకాలని మర్చిపోలేకపోతున్నారని నాకు అర్థమైంది, గాయత్రిని తప్ప మీరు ఇంకెవ్వరిని భార్యలా ఊహించుకోవట్లేదని నాకు తెలిసిన పెద్ది, అందుకే నీకు గాయత్రికి పెళ్లి చేయాలని అనుకుంటున్నాను అని అనగానే మాధవ షాక్ అయిపోతాడు. వద్దమ్మా చాలా పెద్ద గొడవలు అవుతాయి అని అనగానే పెద్ది ఏం జరిగినా మేము చూసుకుంటాం, మీరు మాత్రం కాస్త ధైర్యం చేసి గాయత్రిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అవ్వండి, అక్కడ మీ తమ్ముళ్ళు గుళ్ళో పెళ్ళికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు, మీ తమ్ముళ్ళు భీముడు అర్జునుల్లా వాళ్ళు కాపలా కాస్తూ మీకు పెళ్లి జరిపిస్తాం, మిమ్మల్ని గాయత్రిని ఒక్కటి చేస్తాం, నా మాట వినండి పెద్ది అని అనగానే మాధవ అది కాదమ్మా అని అంటూ ఉంటే పెద్ది నా మీద మీకు ఏమాత్రం గౌరవం అభిమానం ఉంటే నేను మీ కూతురు లాంటి దాన్ని అనుకుంటే నా మాట కాదన్నదు పెద్ది, వెళ్ళి రెడీ అయ్యండి అని అనగానే ఇక మాధవ కూడా సరేనమ్మా మీ ఇష్టం అని మాధవ పెళ్లి కొడుకులా రెడీ అయ్యి గుడికి వస్తాడు. అది చూసి ఇక కేశవ చక్రి కన్నాలు చాలా సంబరపడిపోతూ ఉంటారు. అన్నయ్య పెద్దన్నయ్య పెళ్ళికి ఒప్పుకున్నాడు అని అంటూ ఉంటే ఇక కేశవ అక్కడ వెళ్ళింది ఎవర్రా, మహాలక్ష్మి వదిన ఎలాగైనా ఒప్పిస్తుంది అని కేశవ
కన్నా ఇద్దరు సంతోషపడుతూ ఉంటారు. ఇక మాధవ అక్కడికి రాగానే ఇక అందరూ కూడా మాధవని చాలా అందంగా ఉన్నావని ఆట పట్టిస్తూ ఉంటారు. అప్పుడే మహాలక్ష్మి ఏంటి గాయత్రి ఇంకా రాలేదా అని అనగానే లేదదినా తన కోసమే ఎదురు చూస్తున్నాం అని చెప్పి అందరూ కూడా గాయత్రి వచ్చే బాట వైపే చూస్తూ ఉంటారు. ఇంతలోనే మరోపక్క గాయత్రి పెళ్లి కూతుర్లా ముస్తాబయ్యి దొంగచాటుగా ఇంట్లో నుండి పరిగెత్తుకుంటూ గుడికి వస్తుంది. గాయత్రి గుడికి రాగానే అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక మహాలక్ష్మి రా గాయత్రి ముహూర్తానికి టైం అవుతుంది అని అనగానే మహాలక్ష్మి నాకు చాలా భయంగా ఉంది అని అంటుంది. ఏంటి గాయత్రి ఇక్కడ దాకా వచ్చి భయంగా ఉందనడం ఏంటి? రా ముహూర్తానికి టైం అవుతుంది. మీ వాళ్ళు ఇక్కడికి వచ్చేలోపే నీకు పెద్దికి పెళ్లి జరిగిపోవాలి పదండి అని అందరూ కూడా గుడి లోపలికి వెళ్తారు. ఇక మాధవ గాయత్రి ఇద్దరు పెళ్లి పీటల మీద కూర్చుంటారు. పంతులు గారు వేద మంత్రాలతో మాధవ చేత గాయత్రి మెడలో మంగళసూత్రం కట్టిస్తాడు. ఇక గాయత్రి పెళ్లి చేసుకోబోతుందని తెలుసుకొని తాయారు పురుషోత్తం వాళ్ళ అన్నయ్య అయితే చాలా కోపంగా గుడికి వస్తారు. తాయారు పురుషోత్తం అక్కడికి వచ్చేసరికి మాధవ గాయత్రిలకి పెళ్లి జరిగిపోతుంది. అది చూసి ఇక పురుషోత్తం తాయారు ఒక్కసారిగా కోపంతో రగిలిపోతూ ఉంటారు. రేయ్ అని తాయారు చెప్పగానే ఇక అందరూ కూడా తాయారు వైపు చూసి షాక్ అయిపోతారు. ఇక పురుషోత్తం మాధవ దగ్గరికి చక్రి వాళ్ళ దగ్గరికి వచ్చి ఎంత ధైర్యం రా, ఎంత ధైర్యం ఉంటే నా కూతుర్ని లేపుకొచ్చి ఇక్కడ పెళ్లి చేసుకుంటారు అని అంటూ ఉంటే ఇక గాయత్రి నాన్న నన్నెవరూ ఇక్కడికి తీసుకురాలేరు, నా అంతటా నేనే నా ఇష్ట ప్రకారమే మాధవ బావని పెళ్లి చేసుకోవడానికి వచ్చాను, ఇందులో వాళ్ళ తప్పేమీ లేదు అని అంటూ ఉంటే ఇక పురుషోత్తంకి చాలా కోపం వస్తుంది. నీకు నేను బంగారం లాంటి సంబంధం చూశాను, మహారాణిలా బ్రతకొచ్చని నీకు అతనికి ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తే నువ్వు మాత్రం ఈ తాపి మేస్త్రిని పెళ్లి చేసుకోనున్నావు అని అంటూ ఉంటే ఇక మహాలక్ష్మి చూడండి పెద్ది తాపి మేస్త్రి కావచ్చు కానీ చాలా మంచివాడు, ఆడవాళ్ళకి ఎంత గౌరవం ఇవ్వాలో వాళ్ళని ఎంత బాగా చూసుకోవాలో పెద్ది కంటే ఈ ప్రపంచంలో ఎవ్వరికీ తెలీదు. మీ గాయత్రికి పెద్ది లాంటి కంటే ఇంకెవ్వరిని భర్తగా తీసుకురాలేరు అని అంటూ ఉంటే ఇక తాయారు పురుషోత్తం ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక తాయారు అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక అక్కడే ఉన్న ఒక పెద్ద కర్ర తీసుకొని మాధవ పైకి కోపంగా వెళ్తూ రేయ్ నా కూతురికి మాయ మాటలు చెప్పి దాన్ని పెళ్లి చేసుకొని దాని గొంతు కోసావు కదరా అని తాయారు మాధవాన్ని కొట్టబోతూ ఉంటే అప్పుడే మహాలక్ష్మి అడ్డుగా వస్తుంది. ఇక మాధవకి తగలవలసిన ఆ దెబ్బ మహాలక్ష్మి తలకి తగులుతుంది. ఇక ఒక్కసారిగా బాగా రక్తం వస్తూ ఉంటుంది. మహాలక్ష్మిని తాయారు కొట్టేసరికి అక్కడున్న చక్రి కేశవ కన్నాలు ఒక్కసారిగా షాక్ అయిపోయి కోపంతో ఏయ్ మా వదిన్నే కొడతావా అని తాయారుని కొట్టడానికి మీదికి వెళ్తూ ఉంటారు. అప్పుడే మహా కన్నా ఆగండి అని గట్టిగా అరుస్తుంది. అలా వచ్చేసరికి అందరూ ఆగిపోయి అలాగే చూస్తూ ఉంటారు. మహా తలకి బాగా రక్తం వస్తూ ఉంటుంది. ఇక తాయారు కూడా అది చూసి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే మాధవ అత్తయ్య ఏంటి మీరు చేస్తున్న పని, పాపం మహాలక్ష్మిని కొడతారా, మీ కోపం ఉంటే నా మీద నన్ను ఏమైనా చేయాలి అని అంటూ ఉంటే పెద్ది మీరు ఆగండి, ఆవిడ బాధలో ఆవిడ కోపంలో అర్థం ఉంది అని అనగానే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. కన్నా ఏంటిదినా మిమ్మల్ని రక్తం వచ్చేలా కొడుతున్నా ఆ మనిషికి వైపు మాట్లాడతారేంటి అని అనగానే రే కన్నా నీకు తెలీదురా, కన్న ప్రేమ అలాంటిది, ఎంతైనా తను గాయత్రికి కన్న తల్లి కదా, ఏ కూతురైనా తనకి చెప్పకుండా తను చూపించిన సంబంధం కాకుండా వేరే సంబంధం చేసుకుంటే ఏ తల్లి అయినా ఇలాగే కోపంతో ఇలాగే చేస్తుంది. తను కావాలని చేసింది కాదు, ఏదో ఆవేశంలో అలా చేసింది, అంతేకాని ఆవిడ కావాలని నన్ను గాయపరచలేదు, వదిలేయండి అని అనగానే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక మహాలక్ష్మి చూడండి మీ కోపాన్ని మీ ఆవేదనని మీ బాధని నేను అర్థం చేసుకోగలను, కానీ నేను గట్టిగా నమ్మకంగా చెప్పగలను,
మీ కూతురు గాయత్రి జీవితానికి ఎలాంటి డోకా లేదు. పెద్ది గాయత్రిని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడు. మీరు తన జీవితం గురించి భయపడ్డం మానేసి ప్రశాంతంగా ఉండండి, వాళ్ళని పెద్ద మనసుతో దీవించండి అని చెప్పి ఇక గాయత్రి అంటూ ఉంటే తాయారు పురుషోత్తం షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక అక్కడ నుండి అందరూ వెళ్ళిపోతారు. ఇంటికి రాగానే మహాలక్ష్మికి డ్రెస్సింగ్ చేసి తన తలకి కట్టు కడతాడు ఆర్ఎంపీ డాక్టర్. ఇంతలోనే తాయారు అక్కడికి వస్తుంది. తాయారు అక్కడికి రావడం చూసి అందరూ ఒక్కసారిగా కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇక కన్నా మళ్ళీ ఎందుకు వచ్చావు, మా వదిన్ని మళ్ళీ కొట్టడానికి వచ్చావా అని అంటూ ఉంటే ఇక తాయారు మాత్రం బాధగా పశ్చాత్తాపంగా చూస్తూ ఉంటుంది. అప్పుడే గాయత్రి, అమ్మా ఎంత పని చేసావమ్మా, పాపం మహాలక్ష్మి ఎంత మంచి అమ్మాయి, అలాంటి అమ్మాయిని ఇలా గాయపరిచి ఈరోజు బాధ పెడుతున్నావు అని అంటూ ఉంటే తాయారు అయితే కన్నీళ్ళు పెట్టుకొని బాధపడుతూ ఉంటుంది. ఇక మహాలక్ష్మి అది గమనించి గాయత్రి, ఇప్పుడు ఆవిడొచ్చింది మనతో గొడవ పడ్డానికి కాదు, తన మొహంలో కన్నీళ్ళు పశ్చాత్తాపం కనిపిస్తున్నాయి కదా, అసలు తను ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం అని చెప్పి ఇక మహాలక్ష్మి తాయారు దగ్గరికి వెళ్ళి తాయారు చెయ్యి పట్టుకొని, చెప్పండి ఎందుకు వచ్చారు, మళ్ళీ మీ కూతుర్ని తీసుకెళ్ళడానికి వచ్చారా అని అంటూ ఉంటే ఇక తాయారు అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అమ్మ మహాలక్ష్మి, నన్ను క్షమించమ్మా, నేను తప్పు చేశాను, నేను ఆవేశంలో అలా చేశాను, అంతేకాని కూతురు లాంటి నిన్ను బాధ పెట్టాలని కాదు అని తాయారు అంటూ ఉంటే అందరూ కూడా ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు. ఇక మహాలక్ష్మి, నాకు తెలుసండి, మీరు కోపంలో బాధలోనే అలా చేశారని, కావాలని చేసింది కాదని నాకు తెలుసు. నేను ఆ విషయాన్ని అక్కడే మర్చిపోయాను. మీరు కూడా మర్చిపోయి మా పెద్దిని గాయత్రిని ఆశీర్వదించండి, వాళ్ళ పెళ్ళిని ఒప్పుకోండి అని అనగానే ఇక తాయారు, నీలాంటి మంచి మనుషున్న ఇంట్లో నా కూతురు కోడలుగా ఉంటుంది అంటే నేను ఎందుకు కాదంటానమ్మా, ఖచ్చితంగా గాయత్రి ఇంటి కోడలు, మాధవనే నా అల్లుడు అని తాయారు చెప్పగానే అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. తాయారు అలా మాట్లాడడం చూసి నారాయణ, చక్రి, ఇంట్లో వాళ్ళంతా కూడా చాలా సంబరపడిపోతూ ఉంటారు. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.